ఈరోజు మనము కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మటన్ కీమా. సో మటన్ కీమా వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇది మా అమ్మమ్మ చేసే స్టైల్. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకు ఈ వీడియో చూస్తున్నా కూడా నోరు ఊరిపోతుంది. సో లెట్స్ గో ఇన్ టు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా మటన్ కీమాని మంచిగా క్లీన్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోండి. సో కుక్కర్లో వేసుకునేక పసుపు కొంచెం అండ్ వాటర్ కొంచెం అంతే వేసుకొని కీమాకి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. అండ్ ఇలా విజిల్స్ పెట్టి మొత్తం ఇంకా కుక్ అయిపోవాలి. ఈ కీమా అయితే మాకు 3 విజిల్స్లో కుక్ అయిపోయింది. కొన్నిసార్లు మటన్ బట్టి కూడా విజిల్స్ పడతాయి. సో చూసుకోండి, కుక్ అయిపోవాలి. ఆనియన్ వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది. రొట్టి ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. బట్ మేము రెండు ఒక దాంట్లోనే కలిపి వేస్తాం. అందరూ అనుకోవచ్చు మటన్ కీమా కూడా వీడియో పెడుతున్నారు ఏంటి అని. బట్ మనిషి బట్టి మారిపోతుంటుంది కదా, సో అందుకని పెడుతున్నాం. ఇప్పుడు నూనె వేసుకొని అందులో ఆవాలు వేసుకొని అండ్ కరివేపాకు కూడా వేసుకోవాలి. అట్లా ఆనియన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు వేసి వేపుకున్నాక గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, హోమ్ మేడ్ది. అది మీ కారం బట్టి వేసుకోండి. మేమైతే ఒక 2 స్పూన్స్ వేసుకున్నాం. అండ్ ఉప్పు ఆ 2 వేసుకొని కలుపుకున్నాక ఇంకా మన కీమా ఉంటుంది కదా, ఆ కీమా అనేది అందులో వేసేయడమే వాటర్తో పాటు. కీమా ఉడికిపోయింది కాబట్టి మనము ఆనియన్ పేస్ట్ తోటి కొంచెం ఫ్రై చేయడమేని. చూసారా, మా అమ్మమ్మ చెక్ చేసుకుంది ఉడికిందా లేదా అని. ఉడకపోతే కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం సేపు పెట్టుకోవాలి. బట్ మీరు ముందుగానే మొత్తం ఉడికిపోయేలాగా చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలాగా వాటర్ అంతా ఇంకిపోయేలాగా నాకు కొంచెం రోస్ట్గా ఉంటే ఇష్టం. ఇలా కూడా మనం తినచ్చు. బట్ ఈ టైప్ కన్నా నాకు రోస్ట్గా ఉంటే ఇష్టం అని చెప్పి మా అమ్మమ్మ రోస్ట్ చేశారు. చూసారు కదా, ఇలాగా ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవడము అంతే. మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇది నా కీమా రైస్. బాయ్ బాయ్.